ఓకే, గుడ్ మార్నింగ్ టు స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం భ్రమణ పరివర్తనం గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే సమాంతర పరివర్తనం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? భ్రమణ పరివర్తనం. భ్రమణ పరివర్తనం అంటే దాని పేరులోనే ఉంది, భ్రమణం చేయాలి, అక్షాలను భ్రమణం చేయాలి. అంటే సమాంతర పరివర్తనంలో మనం ఏం చేసాం? ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని జరిపామన్నమాట. ఎక్స్ అక్షాన్ని హారిజంటల్గా జరిపాం, వై అక్షాన్ని వర్టికల్గా జరిపాం అనమాట. అప్పుడు ఏమైందంటే మూల బిందువు అనేది స్థానాన్ని మార్చుకుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి సమాంతర పరివర్తనలో మూల బిందువు మారిపోయింది. మూల బిందువును మార్చి అక్షాల దిశలను మార్చకుండా చేసినటువంటి పరివర్తన సమాంతర పరివర్తన. భ్రమణ పరివర్తన అంటే ఏంటి అంటే దీనికి కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. మూల బిందువును మార్చకుండా, అంటే మూల బిందువు అంటే 0,0 అనే బిందువును మార్చకుండా అక్షాలను ఎంతో కొంత కోణంతో భ్రమణం చేయాలి. భ్రమణం చేసినప్పుడు ఏమవుతుంది? అక్షాల దిశ అనేది మారుతుంది. ఓకే, అది కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం అంటే అక్షాలని ఇలా తీసుకుంటున్నాం. ఇది ఎక్స్ అక్షం, వై అక్షం అనేది తీసుకుంటే మనం ఎక్స్ అక్షం, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వై అక్షం. ఓకే, వీటి యొక్క దిశలు ఇలా ఉన్నాయి. ఓకే, ఎక్స్ అక్షం యొక్క దిశ ఏంటంటే ఇటు ఉంది, ఇలా ఉంది. ఓకే, వై అక్షం దిశ వచ్చేసరికి ఇలా ఉంది, ఇలా ఉంది. వై అక్షం దిశలు ఇవి. ఓకే, నెక్స్ట్ ఈ రెండిటి యొక్క ఖండన బిందువు మనందరికీ బాగా తెలుసు. అదేంటిది? మూల బిందువు O00గా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ అక్షాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ అక్షం ఉంది కదా, ఈ ఎక్స్ అక్షాన్ని ఏం చేయాలి అంటే మూల బిందువు దగ్గర కొంచెం కోణంతో ఇలా మార్చాలి. తీటా కోణంతో రొటేట్ చేయాలి, భ్రమణం చేయాలి. అదే తీటా కోణంతో వై అక్షాన్ని కూడా భ్రమణం చేస్తే ఇప్పుడు మనకు కొత్త ఎక్స్ అక్షం ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకే, అలానే కొత్త వై అక్షం అనేది ఇది ఇలా వస్తుంది. ఓకే, వీటిని అవసరమైతే ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనకు ఏర్పడినటువంటి కొత్త వ్యవస్థ ఇదన్నమాట. ఈ వ్యవస్థ ఏర్పడడానికి ఏం చేసాము? ఇప్పుడు వీటి యొక్క ఎక్స్ అక్షం యొక్క దిశ ఇలా ఉన్నది కాస్త ఇలా వెళ్ళిపోయింది, అంటే దిశలు మారిపోయినాయి. ఓకే, వై అక్షం యొక్క దిశ ఒరిజినల్ ఇది ఇలా ఉంది, ఇప్పుడు ఇలా మారింది. అంటే మూల బిందువును మార్చకుండా అక్షాల దిశలను మార్చామన్నమాట. అక్షాల దిశలను మార్చడం అంటే ఏంటి? తీటా కోణంతో ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని భ్రమణం చేసాం. అలా ఏర్పడిన పరివర్తన అనేది భ్రమణ పరివర్తన అంటాం. ఓకేనా? ఇది కాన్సెప్ట్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ భ్రమణ పరివర్తనం అనమాట. ఓకే, సో దీని గురించి నోట్స్ రాద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే భ్రమణ పరివర్తనం మూల బిందువును మార్చకుండా అక్షాలను దిశలను మారుస్తూ చేసే పరివర్తనను భ్రమణ పరివర్తనం అంటారు. అంటే దీనికి కరెక్ట్గా చెప్పాలి అంటే ఏంటంటే అక్షాలను తీటా కోణంతో మూల బిందువును మార్చకుండా భ్రమణం చేసినట్లయితే చేయగా ఏర్పడిన పరివర్తనను భ్రమణ పరివర్తనం అంటారు. అంటే ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి కదా,
ఇప్పుడు నేను ఒక తీటా కోణంతో ఎక్స్ అక్షాన్ని భ్రమణం చేస్తున్నా. ఓకే, ఇది తీటా కోణంతో ఎక్స్ అక్షాన్ని భ్రమణం చేస్తే కొత్త ఎక్స్ అక్షం అనేది ఏర్పడింది. ఇది వచ్చేసరికి ఇది ఎలా వచ్చింది? ఇది తీటా కోణంతో భ్రమణం చేశాను ఎక్స్ అక్షాన్ని మూల బిందువు వద్ద. సేమ్ ఇదే తీటా కోణంతో వై అక్షాన్ని కూడా నేను భ్రమణం చేస్తున్నా. ఇలా ఇప్పుడు కొత్త వై అక్షం ఇలా ఏర్పడింది. ఓకే, సో కొత్త వై యాక్సిస్ కాబట్టి ఇది కొత్త ఎక్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ అక్షం అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది క్యాపిటల్ వై అక్షం తీసుకున్నాను. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఏర్పడినటువంటి కొత్త వ్యవస్థ వచ్చేసరికి ఇది అన్నమాట. సరేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదే డయాగ్రామ్ కొంచెం ఫామ్ చేద్దాం మళ్ళీ. దీంట్లో ఫస్ట్ మనకి మూల వ్యవస్థ తీసుకుంటున్నాం. కొంచెం కేర్ఫుల్గా డయాగ్రామ్ ఫామ్ చేసుకోవాలి. ఎక్స్ అక్షం, ఇది వై అక్షం, ఇది మూల బిందువు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను? తలంలో ఒక బిందువుని తీసుకుంటున్నాను నేను. ఇది పి ఎక్స్ కామా వై అంటే ఇప్పుడు నేను పాత వ్యవస్థలోనే ఈ బిందువు తీసుకున్నా కాబట్టి దాని నిరుక్కాలు స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకోండి. ఈ పాత వ్యవస్థలో ఈ బిందువు తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం మీదకి ఈ బిందువు నుండి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫామ్ చేస్తున్నాను. అంటే లంబ పాదం వచ్చేసరికి క్యాపిటల్ ఏ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఈ ఏ బిందువుకి మధ్య దూరం ఎక్స్ నిరుక్కానికి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా వై అక్షం మీదకి ఈ బిందువు నుంచి నేను లంబ పాదాన్ని గీస్తున్నా. ఓకే, గీస్తే ఇక్కడ మనకేమైంది? ఇది బి అనుకుంటే ఇప్పుడు మూల బిందువు నుండి ఇక్కడికి నిరూపం వచ్చేసరికి ఈ బిందువులో ఉన్నటువంటి దూరం, బిందువులో ఉన్నటువంటి వై నిరూపం ఈ దూరానికి ఈక్వల్ అవుతుంది. ఇది అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? ఎక్స్ అక్షం వై అక్షం తీసుకొని తలంలో బిందువు తీసుకున్నాం. ఆ బిందువు నిరూపకాలు స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకున్నాం. ఇప్పుడు నేను భ్రమణ పరివర్తనం చేస్తున్నా. భ్రమణ పరివర్తనం అంటే ఏంటి? ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని తీటా కోణంతో మనం భ్రమణం చేయాలి. తీటా కోణంతో నేను భ్రమణం చేస్తున్నా. ఓకే, ఇది ఎక్స్ అక్షం. ఇక్కడ ఉన్నటువంటి కోణం వచ్చేసరికి తీటా కోణంతో నేను భ్రమణం చేస్తే మనకి ఏర్పడినటువంటి ఎక్స్ అక్షం ఇది. అలానే అదే తీటా కోణంతో ఇప్పుడు వై అక్షాన్ని కూడా భ్రమణం చేస్తుంది. ఓకే, ఇప్పుడు వై అక్షాన్ని భ్రమణం చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి కొత్త వై అక్షం. ఇది ఎక్స్ అక్షం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ తలం, ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త వ్యవస్థలో, ఇందాక పాత వ్యవస్థలో ఈ బిందువు పెట్టాం, ఇప్పుడు కొత్త వ్యవస్థలో దీని నిరూపకాలు మారిపోతాయి. క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ అనుకుంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది? ఇందాకట్లానే ఎక్స్ అక్షం మీదకి లంబ పాదం ఒకటి గీయాలి. ఓకే, ఎక్స్ అక్షం మీదకి లంబంగా ఒక లంబ పాదం గీస్తున్నాం. ఇది వచ్చేసరికి క్యాపిటల్ ఏ డాష్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వై అక్షం మీదకి కూడా గీయాలి కదా లంబపాదం. ఇది వై అక్షం మీదకి కూడా గీసాం. ఇది వచ్చేసరికి బి డాష్. ఇప్పుడు మూల బిందువు నుంచి ఈ దూరం వచ్చేసరికి క్యాపిటల్ వై అవుతుంది. ఇది వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం అనేది చూద్దాం. దీన్ని నేను ఒక టేబులర్ ఫామ్లో రాస్తున్నా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బిందువు తీసుకుంటున్నాం. ఆ బిందువు వచ్చేసరికి ఏంటి? ఇక్కడ హింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పి స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై తలంలో అంటే మూల వ్యవస్థలో బిందువు తీసుకున్నాం. మూల వ్యవస్థలో బిందువు. బిందువు అని చెప్పి తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? అక్షాలను తీటా కోణంతో
భ్రమణం చేయగా ఏర్పడిన పి బిందువు నిరూపకాలు. ఏమనుకోవాలి? పాత వ్యవస్థలో వచ్చేసరికి స్మాల్ లెటర్స్ అనుకుందాం, నూతన వ్యవస్థలో వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనుకోవాలి. ఓకే, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనుకున్నాం. ఇప్పుడు మనకి వీటి మధ్య సంబంధం అంటే మనకి ప్రాబ్లంలో ఏమిస్తాడు? తీటా అనే కోణం ఇస్తాడు. తర్వాత పాత వ్యవస్థలో కొత్త వ్యవస్థలో నిరూపకాలు ఇస్తాడు. అంటే పాత వ్యవస్థలో ఇచ్చినటువంటి నిరూపకాలు వచ్చేసరికి నేను స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకుంటున్నా. కొత్త వ్యవస్థలో వచ్చే నిరూపకాలు వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనుకోవాలి. ఇప్పుడు మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి కాస్ తీటా రాయండి, ఇక్కడ మైనస్ సైన్ తీటా రాయండి, ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా, ఇలా ఒక టేబుల్ ఫామ్ చేసుకుంటే ఓకే. టేబుల్ ఫామ్ చేసుకోండి. ఇప్పుడు మీకు పాత వ్యవస్థ ఇచ్చేసి కొత్త వ్యవస్థలో నిరూపకాలు కనుక్కోమన్నాడు అనుకోండి. కొత్త వ్యవస్థలో నిరూపకాలు వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్ కాబట్టి ఇలా వచ్చేసేయండి. సో ఈ సీక్వెల్లో రావాలి. ఇలా వచ్చేటప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏం రాయాలి? ఇప్పుడు మీరు ఫోర్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఏం రాయాలి అంటే క్యాపిటల్ ఎక్స్ కింద ఉంది కాస్ తీటా సైన్ తీటా ఉంది కాబట్టి కాస్ తీటా ప్లస్ సైన్ తీటా రాయండి. అయితే ఇప్పుడు కాస్ తీటా రోలో ఏముంది? మనకి ఎక్స్ ఉంది కాబట్టి కాస్ తీటాని స్మాల్ ఎక్స్తో ఇంటూ చేయండి, సైన్ తీటాని స్మాల్ వైతో ఇంటూ చేయండి. ఓకే, ఇదే ప్రొసీజర్లో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏమని రాస్తారంటే ఇలా రావాలి. ఇలా వచ్చేసేయండి. ఈ వైలో ఏమేమి ఉన్నాయి? మైనస్ సైన్ తీటా ఉంది. ఓకే, మైనస్ సైన్ తీటా ప్లస్ పెట్టండి. నెక్స్ట్ ఏముంది? కాస్ తీటా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సైన్ తీటా ఉన్న రోలో ఏముంది? ఎక్స్ ఉంది. కాస్ తీటా ఉన్న రోలో వై ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ స్మాల్ ఎక్స్, ఇది స్మాల్ వై అని చెప్పి రాస్తాం. ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి ఫార్ములా అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు మనకి సేమ్ అలానే స్మాల్ ఎక్స్ స్మాల్ వై అయితే అంటే కొత్త వ్యవస్థలో నిరూపకాలు ఇచ్చి పాత వ్యవస్థలో నిరూపకాలు కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. స్మాల్ ఎక్స్ అంటే ఇది ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఇలా వచ్చేసేయండి. సో ఏమున్నాయి ఇక్కడ మనకి? కాస్ తీటా మైనస్ సైన్ తీటా. సో ఇక్కడ కాస్ తీటా ప్లస్ రాయాలి. యాక్చువల్గా అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసి సైన్ తీటా రాస్తారు. ఇప్పుడు కాస్ తీటా ఉన్న దాని మీద ఏముంది? క్యాపిటల్ ఎక్స్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్తో ఇంటూ చేయండి, ఇక్కడ క్యాపిటల్ వైతో ఇంటూ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై అన్నప్పుడు ఇలా రావాలి. స్మాల్ వై అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా రాయాలి. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా రాస్తారు. కాబట్టి ఇప్పుడు సైన్ తీటాని దేంతో ఇంటూ చేయాలి? క్యాపిటల్ ఎక్స్ తోటి. కాస్ తీటాని క్యాపిటల్ వై తోటి ఇంటూ చేయండి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఇవి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా ఏంటంటే ఈ ఫార్ములాస్ మీరు బట్టే వేయలేకుండా ఏం చేస్తాం? మనం ఒక డయాగ్రామ్ ఒకటి ఫామ్ చేస్తే చాలు. అంటే ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ టేబుల్ని గుర్తుపెట్టుకున్నప్పుడు స్మాల్ ఎక్స్ అన్నప్పుడు ఇలా రావాలి, స్మాల్ వై వాల్యూస్ ఫైండ్ చేసేటప్పుడు ఇలా. అదే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైస్ ఫైండ్ చేసేటప్పుడు ఇలా రావాలి. క్యాపిటల్ ఎక్స్ అన్నప్పుడు ఇలా, క్యాపిటల్ వై అన్నప్పుడు ఇలా రావాలి. అర్థమైందా? సో ఇదమ్మా కాన్సెప్ట్ మనకి. సో ఈ టేబుల్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు వర్కింగ్ రూల్స్ చూద్దాం. సో ఇవి ఫార్ములాస్. స్మాల్ ఎక్స్ వాల్యూ ఏంటి అంటే పాత వ్యవస్థలో బిందువు నిరూపకాలు అంటేనేమో ఇది ఫార్ములాస్. కొత్త వ్యవస్థలో బిందువు నిరూపకాలు అంటేనేమో ఈ ఫార్ములాస్. ఇది కొత్త వ్యవస్థలో బిందువు నిరూపకాలు. ఓకేనా?
ఇది కొత్త వ్యవస్థ అన్నప్పుడు క్యాపిటల్ X క్యాపిటల్ Y ఫైండ్ చేయాలి. వర్కింగ్ రూల్ అనమాట. ఏం ఫైండ్ చేయాలనేది ఇంపార్టెంట్ మనకి. పాత వ్యవస్థ నుండి కొత్త వ్యవస్థకి ఎలా కనుక్కుంటాం? లో బిందువు, దీనికి వర్కింగ్ రూల్స్ రాద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్లో దత్తాంశం నుండి పాత వ్యవస్థలో బిందువు, వాడు ఇచ్చిన బిందువు పాత వ్యవస్థ ఉంటుంది. పాత వ్యవస్థలో బిందువు P స్మాల్ x స్మాల్ y అనుకోవాలి. అలానే దత్త కోణం ఉంటుంది, భ్రమణ పరివర్తనం కాబట్టి ఏముంటుంది అన్నాను? దత్త కోణం ఉంటుంది, దాన్ని ఏమనుకోవాలి? తీటా అనుకోవాలి. అనుకొని ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? నూతన వ్యవస్థలో బిందువు, నూతన వ్యవస్థలో బిందువు P క్యాపిటల్ X కామా క్యాపిటల్ Y అనుకొని, దేర్ ఫోర్ క్యాపిటల్ X అంటే ఆ టేబుల్ నుంచి ఏం రాసాం? X cos తీటా ప్లస్ Y sin తీటా రాసాం. అలానే క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం? మైనస్ X sin తీటా ప్లస్ Y cos తీటా అనేది రాసాం. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకి. అదే ఇప్పుడు కొత్త వ్యవస్థ నుంచి పాత వ్యవస్థకి. పాత వ్యవస్థ. పాత వ్యవస్థని మూల వ్యవస్థ అనొచ్చు, మన లాంగ్వేజ్లో అని రాస్తున్నా. పాత వ్యవస్థలో బిందువు సేమ్ టు సేమ్ అదే రాస్తున్నాం, కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ కొత్త వ్యవస్థలో బిందువు వచ్చేసరికి ఏమనుకోవాలి? దాని నిరూపకాలు క్యాపిటల్ X క్యాపిటల్ Y అనుకోవాలి. దత్తకోణం ఇది స్మాల్ x స్మాల్ y. నెక్స్ట్ అలానే ఈ ఈక్వేషన్స్ కొంచెం మార్చాలి. సో ఇప్పుడు బిందువు వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ మనకి దత్తాంశం నుండి కొత్త వ్యవస్థలో బిందువు క్యాపిటల్ X క్యాపిటల్ Y అనుకొని, కావాల్సిన నూతన వ్యవస్థలో నూతన అనే దగ్గర ఏమని రాస్తాం? మూల వ్యవస్థ. ఓకే, ఇక్కడ మనం రాయాల్సింది మూల వ్యవస్థ. మూల వ్యవస్థలో బిందువు వచ్చేసరికి స్మాల్ x కామా స్మాల్ y అనుకొని, దేర్ ఫోర్ స్మాల్ x ఫార్ములా రాయాలి. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఏముంది? x cos తీటా మైనస్ y sin తీటా. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో రాసుకోవాలి. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x sin తీటా ప్లస్ y cos తీటా అవుతుంది. సో ఈ ఫార్ములాస్ వచ్చేసరికి దేనికి యూజ్ అవుతాయి? మూల వ్యవస్థలో బిందువు నిరూపకాలు కనుక్కోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఈ మెథడ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకి ఎలా రాస్తాం, కొత్త వ్యవస్థ నుంచి పాత వ్యవస్థకి ఎలా రాస్తాం అనేది ఫార్ములాస్. ఓకే అమ్మా, ప్రాబ్లమ్స్కి వెళ్ళబోయే ముందు మనకి 10th క్లాస్లో ఒక టేబుల్ ఒకటి ఉంటుంది, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్, యాంగిల్స్కి సంబంధించి. అవేంటో రాద్దాం. తీటా అనేది 30 degrees, 45 degrees, 60 degrees. సరే, ఫస్ట్ వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0 తీసుకుందాం. 0 degrees తీటా అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 60 degrees, నెక్స్ట్ వచ్చేసరికి 90 degrees ఉంటుంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 30 degreesని రేడియన్ మెజర్లో π/6 అంటాం, 45 degreesని π/4 అంటాం, 60 degreesని π/3 రేడియన్స్ అంటాం. ఇది వచ్చేసరికి π/2 రేడియన్స్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 degrees. అంటే డిగ్రీస్ని రేడియన్స్లో మార్చడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది మీకు ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్లో మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సో ఈ నోట్ గుర్తుపెట్టుకోండి.
మనకి ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రిక్లో పై అనేది కనపడితే పై రేడియన్స్ అని కనపడితే దాని ప్లేస్లో 180 పెట్టుకోండి, మీకు నౌన్ యాంగిల్ వచ్చేస్తుంది, మీకు కావాల్సినటువంటి తెలిసినటువంటి యాంగిల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ మనకున్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ సైన్ తీటా, నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది కాస్ తీటా, ఈ టేబుల్ అందరికీ రావాలి, నెక్స్ట్ ట్యాన్ తీటా. సో ఇవి ఆ తర్వాత వీటి రెసిప్రోకల్స్. ఆ రెసిప్రోకల్స్ ఏంటి అంటే సైన్కి రెసిప్రోకల్ వచ్చేసరికి కొసీకెంట్ తీటా, నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ వచ్చేసరికి సీకెంట్ తీటా, నెక్స్ట్ ట్యాన్కి రెసిప్రోకల్ వచ్చేసరికి కాట్ తీటా ఉంటుంది. సో ఇప్పుడు వాల్యూస్ రాస్తున్నాయి. ఇక్కడ సైన్ 0 వచ్చేసరికి 0, సైన్ 30 వచ్చేసరికి 1/2 అవుతుంది, 45 వచ్చేసరికి 1/√2, 60 డిగ్రీస్కి √3/2, 90 డిగ్రీస్కి 1. అలానే కాస్లో వచ్చేసరికి ఇవే వాల్యూస్ రివర్స్ అవుతాయి, 1 √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0. ట్యాన్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా బై కాస్ తీటా కాబట్టి 0/1 ఎంత అవుతుంది, 0/ఎనీథింగ్ 0. ఓకే, ఆ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1/2 √3/2, ఇక్కడ బై వేయండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో అలా రాస్తే ఏమవుతుంది, మనకు మిగిలేది 1/√3 అవుతుంది, 1/√3. ఇది వచ్చేసరికి ఈ రెండింటికి బై వేస్తే 1/√2 1/√2 క్యాన్సిల్ పోతే 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డినామినేటర్లో 2 క్యాన్సిల్ కొడితే ఫైనల్గా ఇక్కడ √3 ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 1/0, డినామినేటర్లో 0 వస్తే అది అన్డిటర్మైన్డ్ వాల్యూ. నెక్స్ట్ కొసీకెంట్ తీటా అంటే ఏంటంటే ఈ సైన్ తీటా ఉంది కదా, వీటన్నిటికీ రివర్స్ చేయండి, బై 1 వేసుకొని వీటిని రివర్స్ చేయండి, అంటే 0/1 వచ్చేసరికి 1/0 అవుతుంది, అంటే అన్డిటర్మైన్డ్ వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1/2 కాబట్టి ఇక్కడ ఏముంది 2/1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/√2 కాబట్టి √2 అవుతుంది. నెక్స్ట్ 2/√3 అవుతుంది, ఇది కాస్త 2/√3. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1/1 అంటే 1. ఇలా యాంగిల్స్ ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలానే సీకెంట్ తీటా అంటేనేమో ఈ కాస్ తీటా ఉన్నాయి కదా, వీటన్నిటికీ రెసిప్రోకల్స్ అనమాట. రెసిప్రోకల్స్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ చేయండి, డినామినేటర్ని న్యూమరేటర్ చేయండి. ఇక్కడ 1/1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ √3/2 అంటే 2/√3 అవుతుంది. ఇది వచ్చేసరికి √2 అవుతుంది. సో దిస్ ఈజ్ 1/2 అంటే 2 అవుతుంది. ఇది వచ్చేసరికి 0/1 కాబట్టి 1/0 అంటే అన్డిటర్మైన్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటంటే దీన్నే రివర్స్లో రాసాం, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం, రైట్ నుంచి లెఫ్ట్కి. కాట్ తీటా అంటే ఏంటి, ట్యాన్ తీటాకి రెసిప్రోకల్. ట్యాన్ తీటాకి రెసిప్రోకల్ అంటే 0/1, దాన్ని రివర్స్ చేస్తే 1/0 అవుతుంది. 1/0 అంటే ఏమవుతుంది, అన్డిటర్మైన్డ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసరికి 1/√3కి రెసిప్రోకల్ √3, 1/1కి రెసిప్రోకల్ 1, √3కి రెసిప్రోకల్ 1/√3, ఇన్ఫైనైట్కి రెసిప్రోకల్ 0 అవుతుంది. ఈ టేబుల్ అనేది కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి. సో ఈ యాంగిల్స్ కనుక మీరు నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి హౌ టు ఫైండ్ ద న్యూ సిస్టమ్ కోఆర్డినేట్ పాయింట్స్ వెన్ ద ఓల్డ్ సిస్టమ్ విల్ బి గివెన్ అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఈ యాంగిల్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం క్లారిటీగా కేర్ఫుల్గా నేర్చుకోండి, సరేనా? ఓకే, ఈ టేబుల్ నేర్చుకోండి. ఈ టేబుల్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఈరోజు చెప్పిన క్లాస్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు భ్రమణ పరివర్తనం అంటే ఏంటి, ఈ భ్రమణ పరివర్తనంలో మనం ఏమేమి ఫైండ్ చేస్తాం, ఏమేమి ఫైండ్ చేస్తున్నామంటే మనకి పాత వ్యవస్థ ఇస్తాడు, కొత్త వ్యవస్థలో నిరూపకాలు కనుక్కోవాలి. అలానే కొత్త వ్యవస్థ ఇస్తాడు, పాత వ్యవస్థలో నిరూపకాలు కనుక్కోవాలి.
సో దానికి వర్కింగ్ రూల్స్ అంటే మనకి పాత వ్యవస్థ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, పాత వ్యవస్థ ఇచ్చేసి కొత్త వ్యవస్థలో నిరూపకాలు కనుక్కోవాలి. ఓకే, దానికి ఇది హింట్ అనమాట. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి ఎలా మొదలు పెడతాం ప్రాబ్లమ్స్, ఇవి హింట్స్. ఆ తర్వాత ఫార్ములాస్ ఏవి చేయాలి. అలానే కొత్త వ్యవస్థ నుంచి పాత వ్యవస్థకి మారిపోవాలి. అవి మారిపోయేటప్పుడు మనకి ఏం చేస్తాం, ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్న తర్వాత ట్రిగ్నామెట్రిక్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇది రేపు వచ్చే క్లాస్లో పర్ఫెక్ట్గా నేర్చుకుని రండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేమా? బాయ్.